పర్వాలేదు, ఇవన్నీ సర్దుకుంటాయని చెప్తున్నారు కదా. ఏమి సర్దుకోవని నాకు తెలుసు. నా జీవితమే ఇంతే. మావయ్య, ఒకటి చెప్పనా? మీకు భోంచేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదంటే ఈ ఇంట్లో ఎవరినో బెదిరించి రూమ్లో చపాతీ తీసుకొచ్చి పెట్టారు. నేనది తీసుకురానా? అదంతా వద్దమ్మా. మనం తినకూడని భోజనం తిన్నామనుకో, అది పెద్ద సమస్య అవుతుంది. ఒక్కొక్క సమయంలో ప్రేమతో తీసుకొచ్చిచ్చే గ్లాసు మంచినీళ్ళైనా చాలమ్మా ఆకలి తీరటానికి. చెప్పు గోపి. రేపా ఫ్లైట్? ఎన్ని గంటలకి? ఓకే. అయితే వాడు ఈ సిటీ చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతున్నాడు. ఓ పని చెయ్యి, వాడి ఫోటో నాకు పంపించు. తర్వాత మన విష్ణుకి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే. ఎవరండి ఫోన్లో? నా ఫ్రెండు. రేపు నేను బయట ఊరికి వెళ్తున్నాను. ఎప్పుడు? ఉదయం వెళ్తున్నాను. అయితే ఆ రఘు విషయం? ఆ పని జరుగుతోంది. సూరజ్తో మాట్లాడేశాను. రఘు ఈ రోజు వరకు ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదంటే ఖచ్చితంగా దొరుకుతాడు. ఆ తర్వాత అంతా మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావే? ఇక్కడ ఎంతకాలం ఉండగలమో నాకు అర్థం కావట్లేదు. నీకేమీ అర్థం కాదే. ఒక టీ కోసం నేను అరగంట వెయిట్ చేయగలా? ఏంటి, టీ కూడా లేదా? టీ పొడి ఉంది, కానీ టీ పెట్టడానికి స్టవ్ ఫ్రీగా లేదు. ఉన్నది 2 బర్నర్స్. అందులో అనిల్ అక్క, ఆశ పనిచేస్తున్నారు. నువ్వురా, ఇద్దరిని ఎప్పుడే కిచెన్ నుంచి తరుగుతాను. అదేం వద్దండి. వెంటనే ఒక గ్యాస్ స్టవ్ కనెక్షన్ మనం కొనాలి. మిగతా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మనం యూజ్ చేయటం బాగుంటుందా చెప్పండి? నాకు ఉద్యోగం దొరికే వరకు నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. ఈ విధంగా మనం ఇంకా ఎన్నాళ్ళు బతకగలం? కంపెనీ మేనేజర్గా చేసిన ఒక మనిషి హోటల్ పనికి ఎలా వెళ్ళగలరు? కాస్త మందు దొరికితే చాలు, మునుపట్లాగే మంచాన పడి నిద్రపోవాలి అని అనిపిస్తుంది. నువ్వు కావాలంటే చూడు, ఇదంతా మారి నాకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. అంతవరకు భోజనం తినకుండా మనం బతకలేం కదా. నా దగ్గర ఉన్న గాజుని అమ్మేసి ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కురండి. ఒక్క గాజు చాలు, మిగతావన్నీ లోపల పెట్టండి. నువ్వేంటి నాకే ఆర్డర్ ఇస్తున్నావా? ఈ నగలు మొత్తం పోయిందనుకున్నావుగా, మళ్ళీ ఏంటి నాకే ఆర్డర్ ఇస్తున్నావు? ఇది నా తెలివితో నేను కనిపెట్టింది. మా అమ్మా నాన్న నాకు ఇచ్చినవే కదా. నీ కాదే, నా పెళ్లికి మీ అమ్మా నాన్న ఇచ్చిన నగల నుంచే నేను తీసుకుంటున్నా. అది నన్ను చంపడం కోసం వాళ్ళు మీకు ఇవ్వలేదు. నేను వేసుకోవడానికి, అవసరమైనప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చారు. అయితే నువ్వు ముందే తీసి పెట్టుకుని ఉండొచ్చుగా. చెప్పు, ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇది నా ఆస్తి, నాకిష్టం వచ్చినట్టు వాడుకుంటా.
సునీత అర్జెంటుగా లోపలికి రా. మేడం, ఇదేమిటి సునీత? చూడు, 36 లక్షల తేడా వస్తోంది. ఇదెవరికిచ్చారు? మేడం అకౌంట్స్లో నన్ను తలదూర్చొద్దని చెప్పారు కదా మేడం. అఖిలానే అకౌంట్స్ అన్ని చూసుకుంటుంది. పోయిన వారం కూడా ప్రదీప్ సార్ అకౌంట్స్లో ప్రాబ్లం ఉందన్నారు. మీతో మొత్తం అంతా సవ్యంగా చూసుకోమని చెప్పాను కదా. 1, 2 కాదు, 36 లక్షల తేడా వస్తోంది. ఇప్పుడు దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? మేడం అఖిలని పిలిచి అడగండి ఇది ఎలా జరిగిందని. తనే దీనికి సమాధానం చెప్పగలదు. 2 రోజులుగా లీవ్లో ఉంది. నాకెందుకో తన మీద అనుమానంగా ఉంది. హలో, శేఖర్ మావయ్య, ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. ఏంటో చెప్పమ్మా. మన అకౌంట్స్ ని చెక్ చేసినప్పుడు 36 లక్షలు తేడా వస్తోంది. అంత క్యాష్ మిస్ అవుతోంది. 36 లక్షల అవును. అకౌంట్ సెక్షన్ ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? అఖిల. అయితే నువ్వు తనని పిలిచి అడుగు. అఖిల 2 రోజులుగా లీవ్ లో ఉంది. తాను ఏ ఊళ్ళో ఉన్నా వెంటనే ఆఫీస్కి రమ్మని చెప్పవు. ప్రదీప్ అక్కడ ఉన్నాడు కదా, నువ్వేం చేయాలనుకున్నా అతనితో డిస్కస్ చేసి ఆ తర్వాత చెయ్యి. ఓకే. అఖిలాని పిలవండి మేడం. అఖిల దగ్గర మొబైల్ లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగో బాబు, పాలు తాగు. తాగు బాబు. పిల్లలకి పెట్టేదంతా తిని నేను ఇలా అయిపోయానని అందరూ అంటున్నారు. ఈ పాలు కూడా నన్ను తాగేలా చేయకు. త్వరగా తాగు బాబు. తాగు, కావాలంటే తాగు. హలో లాలి, ఫోన్ తీయడానికి ఏమిటి లేటు? నేను బాబుకి పాలిస్తూ ఉన్నాను. లాలి, త్వరగా పక్కనున్న అఖిల ఇంటికి మీరు వెళ్ళి నేను పిలుస్తున్నానని తీసుకురండి. అఖిల దగ్గర మొబైల్ లేదు, అందుకని ఇంటికి వెళ్ళి తీసుకురండి. ఓకే మేడం. త్వరగా వెళ్ళండి. సరే. ఇలా చూడు, నేను వచ్చేసరికి నువ్వు పాలు తాగాలి, లేకపోతే నేనే తాగేస్తాను, సరేనా? అఖిల, 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 ఇంట్లో ఎవరు లేరా? అఖిల, అఖిల, అఖిల. అయ్యో, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడికి వెళ్తే నాకే. వీళ్ళిద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారా ఏంటి? అయ్యో, వాళ్ళెందుకు చేసుకుంటారులే. నాన్న పిలిచారు. అఖిల దొరికిందా? తన్ని పిలవమని ఒకరికి చెప్పాను. చెమ్మెల్లి, నీ దగ్గర చెప్పాను కదా మన అకౌంట్ సెక్షన్ చాలా వీక్గా ఉందని. జాగ్రత్తగా ఉండాలని చెప్పానుగా. నాకు కొన్ని సమస్యలు ఉన్నాయని మీకు తెలుసు కదా బావా. దాని గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. ఆ డబ్బుని అఖిల ఏం చేసిందో తెలుసుకోవాలి. ఏదైనా మిస్టేకే జరుగుండాలి.
ముందు తన్ని కాల్ చేయనివ్వండి. ఆ, ఇంట్లోంచే కాల్. హలో. మేడం నేను వెళ్ళి చూశాను, అఖిల అక్కడ లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్లారో తెలీదు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇల్లు తాళం వేసింది. అఖిల తన హస్బెండ్ ఇల్లు తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళారట. ఛే! ఇది ప్లాన్ చేసి చేసింది. ఈ 36 లక్షలు వేరే ఏదో అకౌంట్ ద్వారా ఇక్కడి నుంచి వెళ్ళింది. ప్రీతి బావా, అఖిల అలా చేసి ఉండదు. చెమ్మిలి, నీకు మేతవాల్ క్యారెక్టర్ గురించి ఏమీ తెలీదు. వచ్చినప్పటి నుంచే తనని గమనిస్తా ఉన్నాను. చూస్తేనే తెలుస్తుంది తను దొంగదని. తను పారిపోయిందని నాకు అనిపిస్తుంది. ఇంకా లేట్ చేస్తే సమస్య అవుతుంది. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయాలి. ₹36 లక్షలు మిస్ అయింది. అలా ఊరికే వదిలేయకూడదు. చమ్మేలి, నువ్వు ఏమి చేయక్కర్లేదు. ఇది ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. ఆ డబ్బుని తీసుకొని తను ఊరు దాటేక ముందు మనం తనని కనిపెట్టాలి. సునీత, తన ఫోటోని ఒకటి రెడీ చేయి. తను తప్పించుకోకూడదు. నువ్వు టెన్షన్ అవ్వద్దు. ఈ డబ్బులు ఖచ్చితంగా దొరుకుతాయి. విష్ణు, నేనిప్పుడు బ్యాంకు జంక్షన్ దాటుకుని ఎయిర్పోర్ట్ రోడ్డుకు వచ్చాను. సార్, అక్కడ నుంచి 300 మీటర్ల ముందుకొస్తే లెఫ్ట్ సైడ్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది. వాడు దాంట్లోకి వెళ్ళాడని ఇన్ఫర్మేషన్. ఒక్కడే వెళ్ళాడా? కారు పార్క్ చేసి చేతిలో చిన్న బ్యాగ్తో వెళ్ళాడు. తోడుగా ఎవరూ లేరు సార్. నేను రెస్టారెంట్ బయటే ఉన్నాను. నువ్వు అక్కడే ఉండు, నేను 10 నిమిషాలు ఉంటాను. త్వరగా వెళ్ళండి. ఇప్పుడే వాడు వెళ్ళిపోయాడు. వాడు దుబాయ్కి వెళ్ళాలని ప్లాన్. 3:30కి ఫ్లైట్. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి అరగంట పడుతుందా? అవును సార్. సరే, బండి ఎక్కు. కాస్త వేగంగా వెళ్ళండి. దిగు. దిగమని చెప్పాను కదా. నిన్ను చంపడం మా ప్లాన్ కాదు. నువ్వు చేసిన ఎదవ పనికి 4 పీకిన తర్వాతే మాట్లాడాలి. కానీ నేను ఆ పని చేయను. ఒకటే ప్రశ్న, ఒకటే సమాధానం. రమేష్ గారు నీకిచ్చిన 20 లక్షలు ఎక్కడ? నేనది పార్టీకి ఇచ్చేశాను. ఏ పార్టీ? తన స్థలం కొనబోయే ఓనర్కే ఇచ్చేశాను. ఆ స్థలం పక్క ఊర్లో ఉంటున్న పుష్పలత అనే స్త్రీ పేరు మీద ఉంది. అంటే నీ పిన్ని పేరు మీద ఉంది. రికార్డు ప్రకారం ఆవిడ చనిపోవడానికి ముందు నిన్ను పిలిచి నీకు దానంగా ఇచ్చేసింది. ఆ మాటకొస్తే ఇప్పుడు ఆ స్థలం నీ పేరు మీద ఉంది. నేను కాదు, మా పిన్ని కొడుకు దాస్ పేరులోనే స్థలం ఉంది. ఆవిడికి అలాంటి కొడుకే లేడే. మహేశ్వర్ని నమ్మించడానికి నువ్వు తయారు చేసిన నకిలీ డాక్యుమెంట్స్ ఇవి. చూడు, నీకు నేనెవరో తెలుసా? రమేష్ గారి అల్లుడు గారే కదా మీరు. పెళ్లిలో చూశాను. అయితే నీకు తెలుసన్నమాట. ఈ సిటీకి సీఏ మా అన్నే తెలుసా? ఒక్క ఫోన్ చేశాననుకో, ఆ తర్వాత అందరూ నీకోసం వెతుకుతారు. మనకి ఈ పోలీసులు, కోర్టు కేసు ఏమీ అక్కర్లేదు. నువ్వు మా మావయ్య గారిని మోసం చేసి తీసుకున్న 20 లక్షల్ని తిరిగి ఇచ్చేస్తే ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుంది. క్యాష్ ఇప్పుడు నా చేతిలో లేదు. 20 లక్షలు ప్యాక్ చేసి దుబాయ్కి తీసుకెళ్లలేవు. లెక్క చూపించడం కోసం బ్యాంకులో కూడా వేయలేదు. మరి ఆ 20 లక్షలు ఎక్కడ? నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించుకో. నువ్వు మాకు డబ్బులు ఇవ్వకపోతే మేమిక్కడి నుంచి కదలం. డబ్బులు ఎక్కడో చెప్పు, లేదంటే నువ్వెక్కడికి పోలేవు. ఇదిగో వీడు
ఈ సిటీలో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాడు. అనవసరంగా నా సమయాన్ని వృధా చేయకుండా తొందరగా చెప్పు, డబ్బులు ఎక్కడున్నాయి? రెస్టారెంట్ నడిపే రషీద్ ఆఫీసులో. మేమిద్దరం పార్ట్నర్షిప్ మీద నడిపే హోటల్ అది. నీ ఫోన్ ఇవ్వు. ఓ, అన్ని ఫోన్లని స్విచ్ ఆఫ్ చేస్తే నిన్ను పట్టుకోలేమనుకున్నావా? ఫోన్ అని చెయ్యి. నీ పార్ట్నర్కి ఫోన్ చేసి నేను పంపించే వ్యక్తికి డబ్బులిచ్చి పంపించమని చెప్పు. చెప్పు. ఏంటి రఘు, ఏమైనా ముఖ్యమైన విషయమా? అవును, ముఖ్యమైన విషయమే. నేను ఆఫీసులో పెట్టిన క్యాష్ ఉంది కదా, అది తీసి నేను ఒకతను పంపిస్తున్నాను, అతని చేతికిచ్చేయి. ఏంటి అంత అర్జెంటు? వేరే ఇంకో డీలింగ్కి. నేను అక్కడికి వచ్చి నీకు వివరంగా చెప్తాను. సరే, ఓకే. ఇప్పుడు ఈ నెంబర్ యూజ్ చేసి ఒక వ్యక్తికి ఫోన్ చేయాలి. ఎవరమ్మా ఫోన్లో? రఘువే. నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నావురా? రమేష్ గారు, నన్ను క్షమించండి. నేను తెలియక చేశాను. నన్ను వెతుక్కుంటూ మీ కొడుకు సూరజ్ వచ్చారు. అప్పుడే నేను చేసిన తప్పేంటో నాకు అర్థమయ్యింది. ఆ స్థలం కొనడం కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందువల్ల మీ దగ్గర తీసుకున్న 20 లక్షలు సూరజ్ చేతికిచ్చి ఇప్పుడే నేను పంపిస్తాను సార్. ఇక రమేష్ సార్ నిన్ను ఎప్పుడు అడిగినా సరే నిన్ను కలిసింది సూరజే, నువ్వు అలాగే చెప్పాలి. లేదనుకో నీ దారికి వీడు ఎప్పుడు అడ్డొస్తాడు. అలాగే చెప్తాను. విష్ణు, విని ఆ కారులోకి ఎక్కించు. నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. డబ్బులు చేతికొచ్చాక నీకు ఫోన్ చేస్తాను. ఓకే. అప్పుడు వీడిని వదిలేసే. సరే. అప్పటి వరకు ఈ ఫోన్ నీ దగ్గర ఉండను. ఒక ఇల్లు, ఒక కిచెన్, 3 పొయ్యిలు. ఇక్కడ ఇలా చేయడం అవసరమా చెప్పు బాలా? అవసరమని తెలిసినందువల్లే కదా గ్యాసు, స్టవ్ కొన్నది. మిగిలిన వాళ్ళ భోజనాన్ని బెదిరించి లాక్కుని తినేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ నేనలా ఉండలేను. ఆహా, మీరు కొత్తగా స్టవ్ కొన్నారని విన్నాను. ఇదంతా ఎందుకక్కా? మీకు తినటానికి ఏం కావాలని నా దగ్గర అడిగుంటే నేనే చేసి తింటాను కదక్క, నాకు బాగుండేది. నువ్వు సంతోషంగా చేసిచ్చేది నా గొంతులో దిగాలి కదా. ఇప్పుడైతే వంట చేయడానికి వెయిట్ చేయక్కర్లేదు, ఎవరి దగ్గర లెక్క చెప్పక్కర్లేదు. ఇది మీ బియ్యంలోంచి నేను తీయలేదు. వేణు వెళ్ళి ఇవన్నీ కొనుక్కొచ్చారు. మీకు బియ్యం లేకపోతే అందులోంచి తీసుకోండి. నేనేమి లెక్కలు చూడను. ఇదేంటిది, పాపులేషన్ ఎక్కువగా ఉంది. ఒక ఇంట్లో 2 కిచెన్లుంటూ చూశాను.
1, 2, 3 అబ్బో ఒక కిచెన్లో 3 కుటుంబాలు 3 పొయ్యిలు. ఈ విచిత్రాన్ని ఇప్పుడే చూస్తున్నా. నాకిప్పుడు ఒక విషయం అర్థమైంది. వద్దకు ఉంటే ఒక కిచెన్లో ఎన్ని పొయ్యిలైనా పెట్టుకోవచ్చు. సతీష్ అన్న, వేణు అన్నని భయపెట్టడానికి బదులుగా మనం ఇలా పట్టించుకోకపోవడం ఇద్దరికీ డేంజరే. నువ్వు వదిలిపెట్టకురా. నువ్వు వెళ్ళి వాడు ఎదురు నుంచో, తర్వాత వాడి మెడ పట్టుకుని బయటికి గంటే. నీ వల్ల అవుతుందా? నువ్వు నాతో పాటే ఉంటే నేను చూసుకుంటా. నేనుంటాను. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి వాడిని ఇక్కడి నుంచి బయటికి పంపిద్దాం. కానీ అమ్మ నీ పేరు మీద రాసిన ఈ ఇంటిని నువ్వు నా పేరు మీద రాయాలి. సతీష్ అన్న, వేణు అన్నని ఇక్కడి నుంచి పంపించేశామనుకో, మనం ఈ ప్లేస్ని 2గా షేర్ చేసుకుందాం. దానికి అమ్మ ఒప్పుకుంటున్నా? అమ్మను నేను ఒప్పిస్తానుగా. నా బంగారు తమ్ముడు, నీ బాధ ఏంటో అర్థమవుతుంది. నీ మంచికి తప్ప నువ్వెవ్వరి గురించి ఆలోచించవు. దానికోసం నువ్వు ఇలాంటి అగ్రిమెంట్ చాలా చేస్తావని తెలుసు. ఎన్నో మాటలు నాతో చెప్పావు, కానీ ఏదీ జరగదు. అందుకని నీ మాటలు నమ్మి నేను ఏ పనిలో కూడా తలదొరచనురా.